హాయ్ అండి. ఈరోజు సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీ షీర్ కుర్మా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను. బాదం పప్పు, 2 టైప్స్ ఆఫ్ ఎండు ఖర్జూరాలు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళల్లో అయితే ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది. ఇక్కడ నేను కొన్ని పిస్తా పప్పుల్ని కూడా యాడ్ చేశానండి. ఇవి ఇలా 2 అవర్స్ తర్వాత ఇలా సన్నగా చాప్ చేయాలి. జీడిపప్పు కూడా తీసుకున్నానండి. కొన్ని జీడిపప్పుల్ని కూడా చాప్ చేశాను. జీడిపప్పు, బాదం పప్పు, సారపప్పు, ఎండు ద్రాక్ష అండ్ ఖర్జూరం అండి, ఎండు ఖర్జూరం. వీటన్నిటిని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ అవ్వాలి. ఈ విధంగా రోస్ట్ అయిన డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లో తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్స్ వెర్మిసిల్లి తీసుకున్నానండి. అదే దమ్కి సేమియాకి యూజ్ చేసే సేమియాని ఇక్కడ మనం షీర్ కుర్మా కూడా యూజ్ చేస్తామండి. 500 ml మిల్క్ తీసుకొని ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, దీంట్లో ఇప్పుడు సేమియా వేసుకోవాలండి. సేమియా మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మంచిగా ఉడికిపోతుంది సేమియా. దాని తర్వాత షుగర్ వేసాను. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మిల్క్ మేడ్ అండి, ఇది మిల్క్ మేడ్ అంటారు, కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు. ఇది నేను ఒక హాఫ్ టీన్ వేస్తున్నానండి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, షుగర్ సరిపోయిందా లేదా అని. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసేయండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఉడికిస్తే సరిపోతుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడిగా సర్వ్ చేసుకున్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకున్నా సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.